ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే దీనత్వము అనే అంశాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దీనత్వము అనే మాట వినగానే చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే ఏమీ చేతగాని వారు, ఎటువంటి టాలెంట్స్ లేని వారు దీనులుగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇది లోకం యొక్క ఆలోచన. ఆత్మ సంబంధమైన లోకంలో దీనత్వము అనేది ముఖ్యమైన విషయము. దేవుడు దీనులకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మరి దీనులుగా ఉండడం ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. నీ జీవితంలో మరి నీకు ఎటువంటి తృప్తి లేనట్లయితే, నీ జీవితంలో నువ్వు మార్పు కోరుకుంటున్నట్లయితే ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినమని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యము మరి నీ ఆలోచన విధానాన్ని మార్చి నీ జీవితాన్ని మరి గొప్ప మార్పులోనికి తీసుకెళ్తుంది. దీనత్వము అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. మనుషుల దృష్టిలో తగ్గించుకోవడం అనేది చాలా సులువు. ఎందుకంటే మన మనసులో నిజంగా తగ్గింపు ఉందా లేదా అనేది వారికి తెలియదు. ఉదాహరణకు మనం పనిచేసే స్థలంలో పై అధికారికి మనం లోబడి ఉండాలి. కొంతమంది మనసులో విధేయత లేకుండా, తగ్గింపు లేకుండా మరి ఆ అధికారికి లోబడి ఉండకపోతే తనకే ఇబ్బంది. కాబట్టి మరి మనసులో తగ్గింపు లేకపోయినా పైకి ఆ అధికారికి లోబడి ఉంటాడు. అదే మరి దేవుని దృష్టికి లోబడేవాడు ఎలా ఉంటాడంటే, దేవుడు మరి నీ పై అధికారికి లోబడి ఉండమని చెప్పాడు కాబట్టి మరి దేవునికి భయపడి ఆ అధికారిని హృదయపూర్వకంగా మరి అధికారికి లోబడి ఉంటాడు. ఇదే నిజమైన తగ్గింపు. ఇటువంటి తగ్గింపును మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభు మనకు మంచి మాదిరిగా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మరి సాత్వికుడుగా, దీన మనసు గలవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి మరి తను తాను తగ్గించుకొని రాగలిగాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా రక్షణను సిద్ధపరచగలిగాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదివినట్లయితే మనం అర్థం చేసుకోగలుగుతాం యేసు ప్రభు ఎంతగా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవునికి మరి యేసు ప్రభు లోబడి మరి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యేసు ప్రభుతో ఏం చెప్పాడంటే, నువ్వు మనుషుల పోలికగా పుట్టాలి అని చెప్పాడు. మనుషుల పోలిక అంటే మరి పడిపోయిన మానవుని యొక్క ఆకారము. ఆదాము హవ్వలు పాపం చేయకముందు వారు దేవుని మహిమను కలిగి ఉన్నారు. వారి శరీరాల్లో దేవుని యొక్క వెలుగు ఉంది. ఎప్పుడైతే వారు పాపం చేశారో వారి శరీరాలు పాప శరీరాలుగా మార్చబడ్డాయి. అటువంటి పాప మానవుని ఆకారంలోనికి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత యేసు ప్రభుతో తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నీవు దాసుని స్వరూపం ధరించుకోవాలి. పడిపోయిన మానవుని యొక్క స్థాయి చాలా తక్కువ అనుకుంటే మరి ఇంకా దాసుని యొక్క స్థాయి ఇంకా తక్కువ. కాబట్టి మనుషుల్లో కల్లా తక్కువ స్థితికి మరి యేసు ప్రభు తన స్వరూపాన్ని మార్చుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆ తర్వాత మరి చివరిగా మరి తండ్రి ఏం చెప్పాడంటే, నీవు మనుషులందరి కొరకు శిలువ మరణాన్ని పొందాలి. శిలువ మరణం అనేది ఒక మరి శాపగ్రస్తమైన మరణం, ఘోరమైన పాపాలు చేసిన వారికి విధించే శిక్ష. దాసునికైనా కొంచెం విలువ ఉంటుందేమో కానీ నేరస్తునికి ఎటువంటి విలువ ఉండదు. అటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని మరి యేసు ప్రభు పొంది మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని దేవునికి విధేయత చూపాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ దీన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి ఆయుధమును ధరించుకొనుడి. దీన మనస్సు అంటే శ్రమపడే మనసు. శ్రమపడే మనసు లేనివారు దీనులుగా ఉండలేరు. యేసు ప్రభు శరీరమందు శ్రమపడి దేవునికి మరి విధేయుడుగా ఉన్నాడు, తాను తగ్గించుకున్నాడు. అదే దీన మనసు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు మహావేశ్య లేక మహాబబులోను. ఇక్కడ స్త్రీ అంటే నిజానికి స్త్రీ కాదు, అది ఒక దురాత్మ.
ఆ దురాత్మ చేసే పనులు ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోమని మనుషులందరినీ అది ప్రేరేపిస్తూ ఉంది. అటువంటి దురాత్మ తనను గురించి తాను ఏం చెప్పుకుంటుందంటే, నేను రాణినిగా కూర్చుంటుదానను అని తను తాను హెచ్చించుకుంటూ ఉంది. అయితే యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయడానికే వచ్చాడు. ఆ మహావేశ్య అయితే నేను రాణిగా కూర్చుంటాను, నాకు అందరూ సేవలు చేయాలి అని హెచ్చించుకుంటూ ఉంది. ప్రభు అయితే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి తను తగ్గించుకొని ఒక పరిచారకునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి శ్రమపడే మనసు, పరిచారం చేసే మనసే దీన మనసు అని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి దీన మనసుని మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభుని మనం మాదిరిగా కలిగి ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. మనం యేసు ప్రభు కలిగిన దీన మనసు మనం కలిగి ఉండాలంటే మరి ఆయన కాడి మనం ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోవడం ద్వారా మరి మనం దీన మనసుని కలిగి ఉండొచ్చు. దీన మనస్కులను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అనేకమైన మేళ్ళు వారి గురించి రాయబడ్డాయి. వాటిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వచనం, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మరి దీనులకు దేవుడు రక్షణను అనుగ్రహిస్తాడు. పరలోకానికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటి మెట్టేంటంటే దీనత్వం. దీనులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఒకరోజు యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మా అందరిలోకెల్లా ఎవరు పరలోకంలో గొప్పవాడుగా ఉంటారు అని అడుగుతారు. మరి యేసుప్రభు శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళు ఇలా తర్కించుకుంటూ ఉంటారు. నేను గొప్పగా ఉంటానంటే నేను గొప్ప అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వారు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు వారితో ఏం చెప్పాడంటే, మరి ఎవరు గొప్పగా ఉంటారు అనేది తర్వాత విషయం. అసలు పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభు వారితో చెప్పాడు. ఈ చిన్న బిడ్డల్లాగా ఎవరైతే తగ్గించుకుంటారో వారే పరలోకంలో గొప్పవాడు. కాబట్టి మీరందరూ కూడా ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, అప్పుడే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళగలుగుతారని యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము ఎవరిదంటే దీనులది. పరలోక రాజ్యంలో గర్వం గలవారు ప్రవేశించలేరు. మరి లూసిఫర్ అనే ఒక దేవదూత మరి పరలోకంలో ప్రధానమైన దేవదూతగా ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ దేవదూతకు మరి గర్వం అనేది వచ్చింది. పరలోకంలో నుంచి క్రిందికి త్రోసివేయబడ్డాడు. ఆ దేవదూతే మరి సాతానుగా పిలువబడుతూ ఉన్నాడు. పరలోకంలో గర్వానికి తావులేదు. తగ్గింపు కలిగిన వారే పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి దీన మనస్కులను దేవుడు రక్షణతో అలంకరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. రెండవది, దీనుల ప్రార్థనను దేవుడు వింటాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. ఒకసారి ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు. అతను ఒక పరిసయ్యుడు. పరిసయ్యులంటే మరి ధర్మశాస్త్రాన్ని పాటించడంలో నిష్ట గలవారు. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా దేవాలయానికి వచ్చాడు. అతను సుంకరి. సుంకరులంటే వారు పన్నులు వసూలు చేసేవారు. అయితే ఆ రోజుల్లో సుంకరులను మరి ప్రజలు ఎంతగానో ద్వేషించేవారు. ఎందుకంటే వారు మరి తగిన దానికంటే మరి ఎక్కువగా పన్నులు వసూలు చేసి మరి ధనవంతులు అవటానికి ఆతురపడుతుండేవారు. కాబట్టి ప్రజలు వారిని పాపాత్ములను పిలుస్తూ వారికి దూరంగా ఉండేవారు. వారితో ఎవరు సాంగత్యం చేసేవారు కాదు. అయితే వీరిద్దరు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. మరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల వలె నేను ఉండలేదు. మరి ఈ సుంకరిలాగా కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో 10వ భాగాన్ని చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో సుంకరి కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి లోపలికి రావటానికి కూడా తనకు ధైర్యం చాలలేదు. మరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యం లేక తలదించుకొని రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని
మరి దేవునికి ప్రార్థన చేశాడు. వీరిద్దరిలో మరి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంటే సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. వారిద్దరిలో సుంకరే నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. పరిసైడైతే తన పక్కన వాడికంటే తను గొప్పవాడినని చెప్పుకుంటూ తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. సుంకరి హృదయంలో నుంచి వచ్చిన దీన ప్రార్థనే మరి దేవుని సన్నిధికి చేరింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, దానియేలు భయపడుకుము, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. దేవుడు దానియేలుకు దర్శనం ద్వారా ఒక గొప్ప యుద్ధం రాబోతుందని తెలియపరుస్తాడు. అప్పుడు దానియేలు మరి దుఃఖంతో ఉండి 3 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ముగించిన తర్వాత దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు మొట్టమొదటి రోజే నీవు తగ్గించుకొని ప్రార్థన చేశావు, ఆ రోజే నేను నీ ప్రార్థన విన్నాను అని దానియేలుకి జవాబిస్తున్నాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఉపవాసం ఉన్నా నా జీవితంలో మార్పు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే మరి నువ్వు ఈసారి ప్రార్థన చేసినప్పుడు నువ్వు తగ్గించుకొని మరి ప్రార్థన చేయి. మరి తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడే మరి నీ దగ్గరకు వచ్చి నీ సమస్యలను పరిష్కరిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. 3వది, దేవుడు దీనుల యొద్ద నివసిస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివసిస్తాడు. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడైనప్పటికీ ఆయన దీన మనస్కుల యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 16వ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు, యెహోవా నిత్యము అందులోనే నివసించును. శిఖరాలు గల గొప్ప పర్వతాలని దేవుడు కోరుకోలేదు, ఒక చిన్న కొండను మరి ఆయన నివసించడానికి కోరుకున్నాడు. దావీదు తన గురించిన సంగతి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు రోజుల్లో మరి అనేక మంది గొప్పవారు ఉండి ఉంటారు, అయితే దేవుడు వారెవరిని కోరుకోలేదు. మరి గొర్రెల కాపరిగా దీనుడుగా ఉన్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. అయితే మీరు ఎలా నన్ను ఓరచూపులు చూస్తున్నారు, ఇంత గొప్ప పర్వతాలను విడిచిపెట్టి ఈ చిన్న కొండను దేవుడు కోరుకున్నాడు ఏంటి అని మీరేలా నన్ను ఓరచూపులు చూస్తున్నారు, ఇది యెహోవా నిత్యము అందులోనే నివసించును, ఇక ఎప్పటికీ యెహోవా అందులోనే నివసిస్తాడని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా తన దీనత్వాన్ని కాపాడుకున్నాడో అలాగే మరి మహారాజు అయిన తర్వాత కూడా మరి దీనుడుగానే ఉన్నాడు. కాబట్టి యెహోవా నిత్యము దీనిలోనే నివసించును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దీన మనస్కుల యొద్ద నివసిస్తాడు. ఆయన నీతో నివసించినప్పుడు నీకు గొప్ప మేళ్ళనేవి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చెప్పుకున్నట్లుగా దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివసించి వారి ప్రాణాలను ఉజ్జీవింపజేస్తాడు. ఎప్పుడైతే నీ ప్రాణం నలిగిపోతూ ఉందో ఆ సమయంలో ఆయన నిన్ను చేయడానికి ఆయన నీ యొద్ద నివసిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు మన యొద్ద నివసించినప్పుడు మన ప్రతి కష్టాన్ని ఆయన చూస్తూ ఉంటాడు, ప్రతి సమస్యకు మరి ఆయన పరిష్కారంగా ఉంటాడు. కాబట్టి మన కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేసేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు దీన మనస్కుల యొద్ద నివసించి వారికి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. 4వది, దీనులకు ఆయన తన మార్గమును తెలియజేయును. గర్వంతో ఉన్నవారు అందులుగా ఉంటారు, వారికి మరి దేవుని కార్యాలు కనిపించవు. దీనులకు మాత్రమే ఆయన తన మార్గాన్ని చూపిస్తాడు. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 19వ వచనం, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను, మోషే అహరోన్ల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుని మార్గం ఎక్కడుందంటే సముద్రంలో ఉంది. ఆయన యొక్క త్రోవలు జలములలో ఉన్నాయి. అయితే ఆ అడుగుజాడలను ఆ యొక్క మార్గాలను ఎవరు కూడా గుర్తించలేదు. ఎవరికి దేవుడు ఆ మార్గాలను చూపిస్తాడంటే దీనులుగా ఉన్నవారికి దేవుడు తన మార్గాన్ని తెలియజేస్తాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు మరి వెనక నుంచి తరుముతూ ఉన్నారు.
ఇశ్రాయేలీయులను శత్రువులు వెనక నుంచి తరుముతూ ఉన్నారు. వారికి ముందు సముద్రం అడ్డం వచ్చింది. అయితే ఇంకా ఇశ్రాయేలీయులు అనుకున్నారు, ఇక మేము ముందుకు వెళ్ళలేము, మరి ఈ సముద్రం అడ్డుగా ఉందని. మరి ఐగుప్తీయులు కూడా తలంచారు, ఏమనంటే ఇక ఇశ్రాయేలీయుల్ని మరి మనం పట్టుకుంటాం, ఎవరు కూడా వారిని మన చేతుల్లో నుంచి విడిపించలేరని అనుకున్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు దీనుడైన మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడు. సముద్రంలో ఉన్న తన మార్గాన్ని మోషేకి దేవుడు తెలియపరిచాడు. మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాపగానే మరి సముద్రము 2 పాయలుగా చీలి మరి ఒక రాజమార్గాన్ని మధ్యలో ఏర్పరిచింది. ఆ విశాలమైన మార్గంలో మరి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళారు. అది చూసిన మరి ఐగుప్తీయులు కూడా మరి వారి వెనకే వెళ్ళారు. ఇంత గొప్ప అద్భుతాన్ని చేసిన దేవునితో మనం పోరాటం సాధ్యమా అని వారు ఆలోచించకుండా మరి గర్వాంధులైపోయి వారిని తరుముదాము, పట్టుకుందామని చెప్పి వారి వెనకే సముద్రంలోనికి వెళ్ళారు. అయితే ఇశ్రాయేలీయులందరూ మరి అద్దరికి చేరుకోగానే మోషే మరలా తన చేతికర్రను సముద్రం వైపు చూపించినప్పుడు ఆ యొక్క విడిపోయిన సముద్రం మరలా కలవడం మొదలుపెట్టింది. సముద్రం మధ్యలోకి వచ్చిన ఇశ్రాయేలీయులు మరి ఆ సముద్రంలో ముంచివేయబడ్డారు. మనల్ని అనేక సమస్యలు తరుముతూ ఉంటాయి. ఇక ఈ సమస్యలో నేను మునిగిపోతాను అని అనుకునే సమయంలో నీవు గనక మరి దీనత్వం కలిగి ఉంటే మరి దేవుడు నీకు తన మార్గాన్ని తెరుస్తాడు. ఎవ్వరికి కనిపించని ఆ మార్గాన్ని నీ కొరకు ఆయన తెరిచి మరి నిన్ను మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆ సమస్యలనే ఆ నీటిలో ముంచేస్తాడు. కాబట్టి దీనులకు దేవుడు తన మార్గాన్ని తెలియజేసేవాడుగా ఉన్నాడు. 5వది, దీనులకు ఆయన ఎక్కువ కృపనిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అందరికీ యేసుక్రీస్తు ద్వారా కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా ఎవరైనా రక్షణ పొందవచ్చు. ఎటువంటి పాపినైనా సరే ఆ కృప మరి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలదు. దానినే కామన్ గ్రేస్ అంటారు. అయితే ఆయన దీనులకు ఇంకా ఎక్కువ కృపను అనుగ్రహిస్తాడు. ఈ కృప ఎంత గొప్పదంటే ఈ కృప ఉంటే చాలు మన జీవితంలో మనకు అన్నీ ఉన్నట్లే. నోవహు దేవుని కృపను పొందాడు. దాని ద్వారా మరి ప్రపంచమంతా ఆ జలప్రళయంలో మునిగిపోతున్న మరి కృప నోవహు కుటుంబాన్ని కాపాడింది. అలాగే మరియ కూడా దేవుని కృపను పొందింది. దాని ద్వారా ఆ కృప లోకరక్షకునికి జన్మనివ్వడానికి ఆమెకు అర్హతనిచ్చింది. మరియ తన గురించి తాను ఇలా సాక్ష్యం చెప్పుకుంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. మరియా దీనురాలుగా ఉంది కాబట్టి దేవుడు ఆమెను మరి ధన్యురాలుగా చేశాడు. అన్ని తరముల వారిలో ధన్యురాలుగా చేసి ఆమెను ఆశీర్వదించాడు. మనం కూడా దీనులంగా ఉన్నట్లయితే తరతరాల దీవెనలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. 6వదిగా దీనులను దేవుడు హెచ్చిస్తాడు. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6-7 వచనాలు చదువుదాం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో ఎవరిని తగ్గిస్తాడో మనకి అర్థం కాదు. ఆయన దేనిని బట్టి హెచ్చిస్తాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న మరి దావీదును ఒక మహారాజుగా దేవుడు హెచ్చించాడు. కారణం దావీదు మరి దీనుడుగా ఉన్నాడు, దీన మనసుని కలిగి ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని కూడా దేవుడు దావీదు గురించి సాక్ష్యం పలికాడు. కారణం ఏంటంటే మరి దావీదు దీన మనసు కలిగి అన్ని విషయాల్లో విధేయత చూపేవాడుగా ఉన్నాడు. దీన మనసు లేకుండా మరి ఎవరు కూడా విధేయత చూపలేరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్రవి అలాగే మట్టి పాత్రలు కూడా ఉంటాయి. అన్నిటినీ వాటి పని కొరకు ఉపయోగిస్తారు. కొన్నిటిని ఘనత కొరకు, మరికొన్నిటిని ఘనహీనత కొరకు ఉపయోగిస్తారు. అయితే 21వ వచనం చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును.
నేను ఘనమైన పాత్రనా లేకపోతే ఘనహీనమైన పాత్రనా అని ఆలోచించుకోకుండా దేవుడు చెప్పిన పనిని ఎవరైతే చేసి దేవుణ్ణి గణపరుస్తారో దేవుడు అటు వారిని గణపరిచేవాడుగా ఉన్నాడు. అటువంటి వారిని ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు చేస్తాడు. కొంతమంది మరి నేను ఈ పని చేస్తే మరి ఘనత వస్తుంది అనుకుంటేనే ఆ పని చేస్తారు. ఈ పని చేస్తే నేను తక్కువైపోతాను, మరి ఘనహీనతకు నేను గురవుతాను అనుకుంటే ఆ పని చేయరు. అటువంటి వారిని దేవుడు తన పని కొరకు వాడుకోలేడు. అయితే ఘనతలను ప్రక్కన పెట్టి ఎవరైతే మరి దేవుడు చెప్పాడు కాబట్టి నీ పని చేస్తాను అని ఘనతలను పట్టించుకోకుండా ఎవరైతే దేవుని పని చేస్తారో అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఘనత నిమిత్తమైన పాత్రగా చేస్తాడు. కాబట్టి దీన మనస్కులుగా మనం ఉండడం వల్ల మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. మరి దేవుడు దీనుల యొద్ద నివసిస్తాడు. దీనులకు ఆయన తన మార్గమును తెలియజేస్తాడు. దీనులకు ఆయన ఎక్కువ కృపనిస్తాడు. దీనులను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఇంకా బైబిల్లో మనం ధ్యానం చేస్తే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దీనుల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అటువంటి మేళ్ళన్నీ మనం పొందాలి అంటే మొదట మనల్ని మనం తగ్గించుకోవాలి. మరి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. అలాగే తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అని కూడా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించే వరకు మరి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండాలి. కాబట్టి యేసు ప్రభువును నీకు మాదిరిగా నువ్వు పెట్టుకొని మరి దీన మనస్సుని నువ్వు సంపాదించుకోగలిగితే దేవుడు అనేకమైన మేళ్లతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. అయ్యా, దీన మనసుని గురించి మీరు మాకు బోధించినందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు దేవా. అయ్యా, నీ యొక్క మరినైనా దీన స్వభావాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అటువంటి దీన మనసు మాకు కూడా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మీరు మమ్మల్ని హెచ్చించేవారుగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా. దీన మనసు కలిగి ఉండడానికి, మీ వద్దకు వచ్చి నేర్చుకోవడానికి ప్రభువా అయ్యా వారికి తగిన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవెనలతో నింపమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.